హాయ్ ఫ్రెండ్స్, గుత్తి కాకరకాయ చేద్దామా? జనరల్గా కాకరకాయ అంటే ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, చిన్న చిన్న కాకరకాయలు తీసుకొని మధ్యలో స్లిట్ పెట్టుకొని దాన్ని పెరుగు, కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇదిగోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇట్లా వస్తుంది. ఆ మధ్యలోకి కూడా మునిగేలాగా కొంచెం వాటర్ ఇలా కాయలు మునిగేలాగా పెట్టుకోవాలి. పెద్ద కాకరకాయలు అయితే రెండుగా కట్ చేసుకోవచ్చు. మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉడకక్కర్లేదు, కొంచెం మీడియంగా, అంటే కొంచెం కలర్ మారుతుంది కదా అంతవరకు బాయిల్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి, అది కోవా ఉంది కదా, అది పెరుగులో నుంచి మీగడ అలా ఫామ్ అవుతుంది. అది కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత కొంచెం ఆ చల్లారాక పిండేసినట్టు పిండేసి తర్వాత కొద్దిగా ఆయిల్లో షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎక్కువ కాకరకాయలు ఉంటే కొద్దిగా ఒక 5-6 ఇలా చిన్న చిన్నవిగా వేసుకొని సిమ్ టు మీడియం పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలని మాడిపోకూడదు, జస్ట్ బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఎలాగో మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఉంటాం కదా, మరీ మెత్తగా స్క్వీజ్ చేయకూడదు, మీడియంగా స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం వెళ్ళిపోతుంది. ఆ మిగిలిన దాన్ని ఇలాగా షాలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కావాలి కదా అని ఇంకా ఎక్కువ డీప్గా బ్లాక్ అయిపోయేలాగా ఫ్రై చేయకూడదు. ఇలా మీడియంగా గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిపోయినటువన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఇంకా మిగిలినవి మళ్ళీ ఇలాగే సేమ్ ప్రొసీజర్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మంట పెట్టుకోకూడదు, త్వరగా బర్న్ అయిపోతాయి. ఇప్పుడు దీనికి స్టఫింగ్ ఏంటంటే గ్రౌండ్ నట్స్, కొన్ని ఎండుమిరపకాయలు, 4 రెమ్మలు తెల్లగడ్డలు, ఇవి వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న స్టఫింగ్ దానికి పెట్టుకోవాలి కాకరకాయలు. తర్వాత మనం పోపు పెట్టి ఆ స్టఫింగ్ చేసిన కాకరకాయలని వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫ్రై చేశాక జస్ట్ మనం కుక్ అయింది ఆ స్టఫింగ్ అన్నాక ఆ పెరుగులో మిగులుతుంది కదా కోవాలాగా, మనం స్ట్రెయిన్ చేసినప్పుడు అది కూడా వేసేసుకోవాలి ఇలాగా. అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా బాగా మీగడ ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది. అంతే, మిగిలిన పొడి కూడా కొంచెం చల్లేసి ఫ్రై చేసేయడమే. అంతే అండి, గుత్తి కాకరకాయ రెడీ అయిపోయినట్లే. బౌల్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి